ఏరువాక పున్నమి రోజున రైతులు నాగలికి ఎందుకు పూజ చేస్తారు అనే ఆసక్తికరమైన విషయం గురించి తెలుసుకుందాము. రైతులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే తొలి వ్యవసాయ పండుగ ఏరువాక పున్నమి. మన హిందూ సాంప్రదాయంలో ప్రతి పండుగ ప్రకృతి ఆధారంగానే ఏర్పడతాయి. ప్రకృతిని పూజించమని సందేశాన్ని ఇస్తూ ఉంటాయి. మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం కనుక మన సనాతన ధర్మం ప్రకృతిని పూజించమని, ప్రకృతిని రక్షించమని బోధిస్తూ ఉండేది. మండే ఎండల వేసవితో గ్రీష్మతాపం పెంచే రోహిణి కార్తె పూర్తి కాగానే వచ్చే మృగశిర కార్తెలో కురిసే వర్షాలపైనే రైతులు ఆధారపడి ఉంటారు. ఈ క్రమంలో మృగశిర కార్తెలో వచ్చే పౌర్ణమి ఏరువాక పౌర్ణమిగా రైతులు జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో రైతులు వైభవంగా జరుపుకునే తొలి వ్యవసాయ పండుగని అంటారు. వర్ష ఋతు ప్రారంభాన్ని, తొలకరి జల్లులను ఆహ్వానిస్తూ జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు దీన్ని ఎంతో విశేషంగా జరుపుకుంటారు. ఏరు అంటే నాగలి అని, ఏరువాక అంటే దున్నడానికి సిద్ధం చేయడం అని అర్థం. ఏరువాక పున్నమి రోజున రైతులు తొలకరి జల్లులు పడగానే భూమిని పూజించి ఆ సంవత్సరం వ్యవసాయ పనులను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఔషధులకు, సస్యానికి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రానికి చేరువలో ఉన్న తరుణంలో ఏరువాక పూర్ణిమతో శుభ ఫలితాలు అందిస్తాడని విశ్వసిస్తారు. అందుకే జ్యేష్ఠ పూర్ణిమ నాడు మొదటిసారి పొలాన్ని దున్నుతారు. ఏరువాక పూర్ణిమను సీతాయజ్ఞం అని కూడా సంస్కృతంలో అంటారు. వేదకాలంలో అందరూ ప్రతి పనిని యజ్ఞంగానే భావించేవారు. ప్రాచీన కాలం నుంచి జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పూర్ణిమగా వ్యవహరిస్తూ ఉండేవారు. అథర్వణ వేదంలో ఏరువాక పూర్ణిమను క్షేత్రపాలకుని మంత్రాలతో స్తుతించి నాగలితో భూమిని దున్ని విత్తనాలను చల్లడం వంటి పద్ధతులను ఆచరించేవారు. ఆ తర్వాతి కాలంలో పరాశరుడు, బోధాయనుడు మొదలైన మహర్షులు తమ గూహ్య సూత్రాలతో ఈ పండుగ గురించి ప్రస్తావించారు. విష్ణు పురాణంలోనూ ఏరువాక సీతా యజ్ఞంగా ప్రస్తావించడం జరిగింది. ఇందులో సీత అంటే నాగలి అని అర్థం. అదేవిధంగా ఏరువాక పున్నమి రోజున ఆడపడుచులు పుట్టింటికి వచ్చి ఆ పండుగ నాడు చేసే మరో ముఖ్యమైన వేడుకే ఎడ్ల పందాలు. ఎద్దులను బాగా అలంకరించి పరిగెత్తిస్తారు. కొత్త వ్యవసాయ సంవత్సరంలో వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని, భూమి సస్యశ్యామలంగా ఉండాలని రైతులు వర్షాధిపతి అయిన ఇంద్రుణ్ణి, భూమాతను ప్రార్థిస్తూ జరుపుకునే పండుగే ఏరువాక పున్నమి. ఈ ఏరువాక పున్నమి రోజు రైతుల తరపున మనం కూడా వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని, దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుందాము. మన రైతుల భక్తి బలంతో, ఆత్మవిశ్వాసంతో, శ్రమశక్తితో దేశం ఎల్లవేళలా ప్రశాంతంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రార్థిద్దాము. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. గోవింద హరి గోవింద.